తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. మీకు తెలుసా, ఈ 2026 నుంచి మీ శాలరీ స్ట్రక్చర్లో చేంజెస్ రాబోతున్నాయి. అవును, మనకి శాలరీలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిటీసీ అయి ఉండొచ్చు, హౌస్ అలవెన్స్, ఇవన్నీ మీకు ఐడియా ఉండే ఉంటుంది, పే స్లిప్స్లో ఉంటాయి. వీటిలో చాలా వరకు చేంజెస్ రాబోతున్నాయి. అయితే ఈ చేంజెస్ వల్ల మీకు లాభం జరగబోతుందా, నష్టం జరగబోతుందా, ఈ విషయం తెలుసుకుందాం. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బచ్చు గారి మాటల్లో లెట్స్ గో. హాయ్ సార్. నమస్తే. దాదాపుగా కొన్ని దశాబ్దాల పాటు నడిచిన శాలరీ సిస్టమ్ అనేది ఇప్పుడు మారుతుంది కొంచెం. సో ఆ మార్పు ఎంతవరకు మంచిది చెప్తారా? కొన్ని చేంజెస్ పక్కా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అనేది ఏప్రిల్ 1, 2026 నుంచి ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. 1961లో మొదలైన బిల్ అనేది వెళ్ళిపోతోంది, దాని బదులు కొత్తగా వస్తుంది. సో ఇక్కడ శాలరీడ్ ఎంప్లాయీస్కి మాత్రం క్వైట్ అ ఫ్యూ చేంజెస్ జరగబోతూ ఉన్నాయి ఈ సంవత్సరం నుంచి. వాటిలో మనం చూసుకుంటే కొంచెం హెచ్ఆర్ఏ పెరగచ్చు. సో అండ్ ఈవెన్ బేసిక్ పెంచడం వల్ల శాలరీ తగ్గిపోవచ్చు, ఇన్ హ్యాండ్ శాలరీ తగ్గచ్చు, పిఎఫ్ పెరగచ్చు. దానివల్ల ఏంటంటే రేపు రిటైర్మెంట్కి సరిపడా కార్పస్ ఇంకా కొంచెం పెరగచ్చు. సో ఇవెన్నో చేంజెస్ ఉన్నాయి, ఒక్కొక్కటి తెలుసుకుందాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ 60 సంవత్సరాల్లో చాలా అమెండ్మెంట్స్ జరిగాయి. అండ్ బిల్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది. సో దాన్ని సింప్లిఫై చేయడానికి కొత్త బిల్ తీసుకొచ్చారు. సో ఇది మచ్ సింప్లర్, చాలా తక్కువ సెక్షన్స్ కానీ తక్కువ అమెండ్మెంట్ జరిగింది. దాంతోపాటు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ట్యాక్స్ ల్యాబ్స్ అయితే మారలేదు. లాస్ట్ ఇయర్ చెప్పిన 12,75,000 వరకు ఎటువంటి యాజ్ ఎంప్లాయీగా ఎటువంటి ట్యాక్స్ అయితే ఉండదు. సో అది వెరీ ఇంపార్టెంట్. ట్యాక్స్ ల్యాబ్స్ మారలేదు. కాకపోతే ఏంటంటే ఇందులో కొత్త బిల్, కొత్త యాక్ట్ ఏదైతే వచ్చిందో దానివల్ల జరిగేది ఏంటంటే ఇప్పుడు బేసిక్ ఇంతకుముందు 40% వరకు ఉండేది, ఇప్పుడు 50% మినిమం చేశారు. దానివల్ల ఏంటి, అడిషనల్గా పిఎఫ్ కూడా కంట్రిబ్యూషన్ వెళ్తూ ఉంది. సో నీ చేతికి వచ్చే డబ్బులు మొత్తం తగ్గుతాయి. సో అది వెరీ ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం అటు పిఎఫ్ దగ్గర కూడా లిబరలైజ్ చేసింది కాబట్టి నిజంగానే అవసరాలు ఉంటే ఎగ్జిట్ చేయడానికి చాలా థింగ్స్ అవకాశం ఇచ్చింది. సో అది పెద్ద వరీ ఏమీ కాదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మన హైదరాబాద్, ఎస్పెషల్లీ హైదరాబాదు, బెంగళూరు, పూణే మూడింటికి కూడా ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నై లాగా సిటీస్ లాగా హెచ్ఆర్ఏ 50% తీసుకునే అవకాశం హయ్యర్ హెచ్ఆర్ఏ వరకు ఇచ్చారు. ఇది బేసిక్లో 50% వరకు. సో దేర్ బై ఏంటంటే నువ్వు ఎక్కువ హెచ్ఆర్ఏ డిడక్షన్ తీసుకోవచ్చు. సో ఇట్స్ ఎ బెనిఫిట్, కొంచెం పక్కా బెనిఫిటే ఈ హైదరాబాద్కి మాత్రం, మన హైదరాబాద్ వాస్తవ్యులకు మాత్రం ఎవరైతే ఉంటున్నారో. సో దట్ ఈజ్ వన్ అదర్ మేజర్ చేంజ్. హెచ్ఆర్ఏ ఎగ్జెంప్షన్స్ పెరిగి కొంచెం మీకు నెట్ చేతికి ఎక్కువగా రావచ్చు ఇఫ్ యు ఆర్ ఇండర్ ద ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ తీసుకుంటే మీకు. సో దెన్ ఇది ఇది మంచి న్యూసే. ముంబై లాంటి సిటీలతో పాటు మనకు కూడా ఈ బెనిఫిట్ వచ్చింది. కాబట్టి దీంతో పాటు కంప్లయన్స్ పెరిగింది ఈ హెచ్ఆర్ఏ విషయంలో. నువ్వు నీ రిలేటివ్స్ దగ్గర రెంటల్ తీసుకునే అవకాశం లేదు. మీ రిలేషన్ కూడా చెప్పాల్సి వస్తుంది ఎవరి దగ్గర ఉంటున్నావు, అండ్ వాళ్ళు కూడా టీడీఎస్ కట్ చేయాల్సి వస్తుంది అవసరం ఉంటే, రెంట్ ఒక బియాండ్ అమౌంట్ అయితే. సో ఇవన్నీ రిపోర్టింగ్ మాత్రం అవుతాయి డేటా. సో వీ నీడ్ టు బి కంప్లైంట్. ఎవరికైతే కంప్లైన్స్ ఉందో వాళ్ళకు మాత్రం ఇది బెనిఫిటే. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే పిల్లల చదువుల కోసం అలవెన్స్ ఉండేది, ఆ అలవెన్స్ను కూడా ఇప్పుడు పెంచేశారు. సో దేర్ బై ఏంటంటే మనకి కొంచెం పిల్లలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిషనల్గా ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ పొందొచ్చు. ఇది ఒక 3,000 రూపాయలు పర్ చైల్డ్ అయింది ఇప్పుడు, పర్ మంత్. సో 36,000 సంవత్సరానికి. ఇంతకుముందు 100 రూపాయలు ఉంటుంది, 100 నుంచి 3,000 చేశారు. అట్లాగే హాస్టల్ అలవెన్స్ కూడా 9,000 వరకు చేశారు. సో వీటి వల్ల కొన్ని ఎగ్జెంప్షన్స్ వల్ల మనకు కవరేజ్, మనకి కొంచెం ట్యాక్సెస్ సేవ్ అవుతాయి ఈ సంవత్సరం నుంచి. అట్లాగే ఇంకోటి ఏంటంటే మీల్ కూపాన్స్ అనేది చాలా మటుకు కార్పొరేట్ ఎంప్లాయీస్ అందరూ కూడా వాడుకుంటారు. సో ఇది కూడా చూస్తే ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు 50 రూపాయలే ఉండింది పర్ మీల్, అంటే 50 × 20 1,1200. బట్ ఇప్పుడు ఏంటంటే 200 చేశారు పర్ మీల్. సో దేర్ బై ఏంటంటే నియర్లీ సంవత్సరానికి 1,05,000 రూపాయల వరకు అడిషనల్గా కూడా మీల్ కార్డ్స్ రూపంలో ట్యాక్స్ ఎగ్జెంప్షన్ పొందడానికి అవకాశం ఉంది, మీ ఎంప్లాయర్ మీల్ కార్డ్ కానీ సోడెక్సో మీల్ కార్డ్ లాంటివి ఇస్తే. సో దిట్ ఈస్ అన్ అడ్వాంటేజ్.
దీనివల్ల ఏంటంటే గిఫ్ట్ వోచర్ కూడా బెనిఫిట్ పెరిగింది. 5,000 ఉండింది, ఇప్పుడు 15,000 వరకు వెళ్ళొచ్చు. సో ఇది కూడా ఒక బెనిఫిటే. మళ్ళీ మెడికల్ లోన్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. ఇంతకుముందు ఏంటంటే 20,000 వరకు ఎంప్లాయీకి మెడికల్ లోన్ ఇచ్చేవాళ్ళు, దాన్ని 2,00,000 వరకు చేశారు. ఇది ఇంట్రెస్ట్ ఫ్రీ లోను ఎంప్లాయీకి ఇచ్చే అవకాశం. సో మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా ఉందంటే కంపెనీ కావాలంటే 2,00,000 వరకు లోన్ ఇవ్వచ్చు వాళ్ళ ఎంప్లాయీస్కి వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. ఇట్ వోంట్ కమ్ యాజ్ ఎ పర్క్ ఆర్ ట్యాక్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సో అది ఇంకొక బెనిఫిటే. సో దీంతో పాటు ఇంపార్టెంట్ ఇవేమో ఇటు బెనిఫిట్స్. ఇంతకుముందు మనం ఫామ్ 16 అని ఫైల్ చేసేవాళ్ళం, దాన్ని ఇప్పుడు చేంజ్ చేసి ఫామ్ 130 అని చేశారు. కొన్ని చేంజెస్ జరిగాయి. ఇది డిజిటల్ ఫ్రెండ్లీ, అందరూ ఈజీగా ఫిల్ చేయడానికి అవకాశం ఉండేట్టు అండ్ 130 అనేది కొత్తగా వచ్చింది. సో ఇందులో ఏంటంటే మాన్యువల్ ఎంట్రీస్కి ఇంతకుముందు అలో ఉండేది, బట్ ఇప్పుడు స్ట్రిక్ట్లీ 130 ఫామ్ 30లో ట్రేసెస్ అని ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఉందో దాని ద్వారా జనరేట్ అవుతుంది. ఇక్కడ 100% యూనిఫార్మిటీ ఎన్ష్యూర్ అవుతుంది, మాన్యువల్ ఎంట్రీ ఉండదు. సో కంప్లయన్స్ పెరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే ట్యాక్స్ ఇయర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అని 2 ఉండేవి ఇన్కమ్ ట్యాక్స్లో. ఇప్పుడు అన్నీ కాకుండా ట్యాక్స్ ఇయర్ చేసి పెట్టేశారు. FY తీసేసి సింపుల్, అంటే అండర్స్టాండింగ్ ఈజీగా ఉంటుంది. సో 2026-27 ట్యాక్స్ ఇయర్ సింపుల్. సో దేర్ బై ఏంటంటే కన్ఫ్యూజన్ ట్యాక్స్ పేయర్స్కి ఉండేది, దాన్ని పొడగొట్టేశారు. సో అదొక మంచిది. డెడ్ లైన్ మాత్రం ఇంకోటి మనం చూసుకుంటే సేమ్ ITR 1 and 2కి July 31st వరకు, ఎవరైతే ఆడిటెడ్ అవసరమో 3 and 4 వాళ్ళకి మాత్రం August 31st వరకు, ట్యాక్స్ ఆడిట్ కేసులు October 31st వరకు కూడా అవకాశం ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి ఓల్డ్ ట్యాక్స్ బెటరా, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ బెటరా ఆప్ట్ చేసుకునేప్పుడు అంటే మాత్రం నీకు ఎక్కువగా ట్యాక్స్ సేవింగ్స్ ప్లస్ HRAలు, హోమ్ లోన్ డిడక్షన్స్ ఇవన్నీ ఉంటే మాత్రం ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ బెటర్. బట్ అవన్నీ లేనప్పుడు మాత్రం కొత్త ట్యాక్స్ రెజ్యూమ్కి వెళ్ళిపోయి కంప్లయన్సీ గొడవలు లేకుండా సింపుల్గా ట్యాక్స్ కట్టేసి బయటపడడం బెటరు, ఇఫ్ మీకు ఇవన్నీ లేకపోతే. సో అందుకోసమే చాలా క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి. మీకు ఏవేవి ఉన్నాయో అవన్నీ ఎంట్రీ చేస్తే ఏవి ఇస్తాయో చెప్తాయి. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే యూ కెనాట్ గో బ్యాక్. సో బట్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎంప్లాయర్స్తో మాట్లాడుకుని శాలరీ రీస్ట్రక్చరింగ్ కానీ, ఈ మీల్ కుల్పాన్ రీస్ట్రక్చరింగ్ కానీ, పిల్లల కోసం కావాల్సింది కానీ ఇవన్నీ వాడుకుంటే ఏంటంటే పక్కా వాళ్ళకి బెనిఫిట్ అయితే అవుతుంది. కొత్త ట్యాక్స్ రెజ్యూమ్లో కూడా బెనిఫిట్ అవుతుంది. సో ఈ చేంజెస్ని తెలుసుకోండి, మీ HR తోటి వాళ్ళతో మాట్లాడి శాలరీ రీస్ట్రక్చర్ చేసుకుంటే ఇంకొంచెం ట్యాక్సెస్ సేవ్ చేసుకొని ఇంకా కొంచెం పాకెట్లో ఎక్కువ డబ్బులు పొందే అవకాశం పక్కా ఉంది. సో ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చెప్పాము. ఏమైనా కావాలి అంటే మీ CA, మీ ట్యాక్స్ అడ్వైజర్తో మాట్లాడితే మచ్ మోర్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మీకు ఇవ్వగలుగుతారు. సో సాలరీడ్ పీపుల్ ప్రతి ఒక్కరూ కూడా వీటిని తప్పకుండా అర్థం చేసుకొని ఇమీడియట్ యాక్షన్ ఇమీడియట్లీ తీసుకోండి. ఇది మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.